ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక పర్సన్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేడం మేము పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని చాలా అన్యాయంగా, అసలు మా తప్పు లేకపోయినా ఎలాంటి రీజన్ లేకుండా మమ్మల్ని కొట్టాడు, 10 మందిలో కొట్టాడు అండ్ దుబారా మాటలు మాట్లాడారు. సో అవన్నీ నా దగ్గర పర్టికులర్ ఎవిడెన్స్ ఉన్నాయి అండ్ నేను చెయ్యని దానికి కూడా నన్ను అది నువ్వు యాక్సెప్ట్ చేయమనేసి నన్ను బెదిరిస్తున్నారు మేడం. సో నేను ఇలాంటి టైంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఆ పోలీస్ ఆఫీసర్ పైన ఎలా కంప్లైంట్ అనేది ఎక్కడ ఇవ్వాలి? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరగదు కదా, పోలీస్ ఆఫీసర్స్ ఎలాగో ఈ కంప్లైంట్ అనేది తీసుకోరు. సో నేను ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది అనేసి నన్ను అడగడం జరిగిందండి. సో ఈరోజు మన లా పాయింట్స్లో మనం ఈ పాయింట్ గురించి మనం షేర్ చేసుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చట్టం దృష్టిలో అందరూ సమానమే. తప్పు ఎవరు చేసినా కూడా తప్పు అనే దానికి మీరు ఎవిడెన్స్తో కనుక ప్రూవ్ చేయగలిగితే అవతల పర్సన్ ఎంత పెద్ద పర్సన్ అయినా కూడా చట్టం అందరినీ శిక్ష పడేలా చేస్తుందండి. సో ఎవరైనా కనుక మీరు అన్యాయంగా కనుక మీరు కనుక ఎలాంటి హింసకు కనుక గురి అయితే మీరు వెంటనే మీరు హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చండి. వాళ్ళు కంపల్సరీ యాక్షన్ అనేది తీసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చి కోర్టు ద్వారా వాళ్ళపైన కేసు అనేది ఫైల్ చేయించవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు లోక్ అదాలత్లో కూడా మనకు ఆప్షన్ అనేది ఉందండి. లోక్ అదాలత్లో కూడా ఇలా ఎవరైనా మనల్ని హింసించిన అధికారులు అలాంటి వాళ్ళపైన అది అలాంటి వాళ్ళకి వెంటనే అది లోక్ అదాలత్లో వెంటనే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు లోక్ అదాలత్ ద్వారా కూడా లోక్ అదాలత్లో అప్రోచ్ అయ్యి కూడా మీ ప్రాబ్లంకి ఉపశమనం అనేది పొందవచ్చు, మీరు న్యాయం అనేది పొందవచ్చు అండి. బట్ వీటన్నిటికీ ఏంటంటే పర్టికులర్ ఎవిడెన్స్ ఉండాలా. ఆ పోలీస్ అధికారి కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని నిజంగానే హెరాస్ చేసినట్టు, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు, ఇలా ఏవైనా పర్టికులర్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటేనే మీకు న్యాయం అనేది జరుగుతుందండి. రీసెంట్గా మనకి కర్నూలు ఇష్యూనే ఎగ్జాంపుల్ అండి. ఒక అమ్మాయిని వాళ్ళు ఒక ఎస్ఐ ఇబ్బంది పెట్టాడు, అతనికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా పడింది. సో చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎవిడెన్స్ కనుక ఉంటే కంపల్సరీ నిదానంగా అయినా న్యాయం అనేది జరుగుతుందండి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.